హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఆయన గత 10 ఏళ్లుగా భారత ప్రధాని, ఇంకొక ఆయన ప్రధాని పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు జాతీయ పార్టీలకు చెందినవారే, దేశ రాజకీయాలను శాసించేవారే. అడుగు బయట పెడితే చాలు విమానాలు, హెలికాప్టర్లు భారీ కాన్వాయ్తో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఇద్దరి నేతల వద్ద సొంత ఇల్లు, కారు కూడా లేవట. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో వారి ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. గుజరాత్ ముఖ్యమంత్రి 4 సార్లు, దేశ ప్రధానిగా 2 సార్లు పనిచేశారు మోదీ. ఇలా సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో కొనసాగిన ఆయన ఆస్తులేనో తెలుసా? కేవలం 3.02 కోట్లు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ప్రధాని వద్ద సొంత ఇల్లు కానీ, కారు కానీ లేదట. తన ఆస్తుల్లో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇలా 2.86 కోట్లున్నాయట. ఇక తన స్వస్థలం గాంధీనగర్, ప్రస్తుతం పోటీ చేస్తున్న వారణాసిలో మోదీకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయట. వాటిలో 80,304 డిపాజిట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక తన వద్ద 52,000 డబ్బు, 2.68 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలున్నట్లు మోదీ వెల్లడించారు. అయితే ఈ 5 ఏళ్లలో మోదీ ఆదాయం రెట్టింపైంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఆదాయం ఏడాదికి 11 లక్షలుగా ఉంటే గత ఏడాది ఆయన ఆదాయం 23.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ప్రధాని మోదీ మాదిరిగానే రాహుల్ కూడా సొంత ఇల్లు, కారు లేవని ప్రకటించారు. రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు 9.24 కోట్ల చరాస్తులు, 11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో 3.81 లక్షల విలువైన షేర్లు, 26 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 15 లక్షల బాండ్లు సహా 9.24 లక్షల చరాస్తులుండగా 11.15 లక్షల స్థిరాస్తులున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. తన ఆస్తులలో 9 కోట్ల విలువైన స్వీయ ఆర్జిత ఆస్తులు ఉండగా 2.10 లక్షల రూపాయల విలువైన వారసత్వ ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 55,000 డబ్బుందని, 49 లక్షల రూపాయల అప్పులున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ వార్షిక ఆదాయం దాదాపు ₹1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే న్యూఢిల్లీలోని సుల్తాన్పూర్ మెహ్రౌలీ గ్రామంలోని వ్యవసాయ భూమి, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిపి ఉమ్మడిగా కలిగి ఉన్న సుమారు 3 ఎకరాలు, గురుగ్రామ్లోని సిగ్నేచర్ టవర్స్లో 5,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ అపార్ట్మెంట్లు, వాటి విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 9.05 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.